హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ గురించి, ముఖ్యంగా రుణమాఫీ గురించి నిన్న వీడియో నేను రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా మంది ఇంకా 2 lakhs లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా క్రెడిట్ కాలేదని చెప్పేసి, అలాగే అటువంటి ప్రభుత్వం 2 lakhs పైన ఉన్నటువంటి వాళ్ళకి సాధ్యం అంటే రుణమాఫీ చేయగలుగుతుందని చెప్పి చాలా జిల్లాల నుంచి చాలా వ్యక్తులు అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మొత్తానికి 2 lakhs వరకు అందరికీ రుణమాఫీ జరిగాయి. బట్ బ్యాంక్ లో కొంచెం క్రెడిట్ కాలేకపోయాయి. ఆయా బ్యాంక్ శాఖ అధికారులు కావచ్చు అండ్ రైతులు కావచ్చు కాస్త సంయమనం పాటించాలి. తర్వాత అందరికీ పేమెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా 100% అర్హులందరికీ అకౌంట్ లో పేమెంట్ క్రెడిట్ అవుతాయి. ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడద్దని చెప్పేసి తెలియజేశారు. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంలో 2 lakhs బిలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ రుణమాఫీ జరిగి తీరుతుంది. అయితే కొందరికి మాత్రమే అక్కడక్కడ ఆ గ్రామాల వారి గ్రూపుల్లో కావచ్చు, వాట్సాప్ లో కావచ్చు, అక్కడ లీస్ట్ అనేది బ్యాంకర్ రిలీజ్ చేసినటువంటి లీస్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మీరు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి చూస్తే అన్ని బ్యాంకులకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఆల్ బ్యాంక్స్ అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా అన్ని బ్యాంకులో కూడా ఫార్మర్స్ యొక్క లిస్ట్ ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఫ్రేమ్ కామన్ గా అతికించడం జరిగింది. అక్కడక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, లేదంటే వన్స్ మీరు బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. సో ఇవాళ ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, మీ అందరి కోసం ఉద్దేశించి ఈ సెపరేట్ వీడియో చేయడం జరిగింది. 2 lakhs అబోవ్ ఉన్నటువంటి అభ్యర్థులు చాలా మంది భయపడి 2 lakhs పైన ఒక 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 50,000 కావచ్చు, అలాంటి వాళ్ళు పేమెంట్ కడుతున్నారండి. సో కట్టకుంటే ఏమవుతుందని కొందరు అడుగుతున్నారు. కట్టకపోతే ఇక మాకు మాఫీ రావా అని చెప్పేసి, అంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రజలు గత 8-9 సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తామని మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట ప్రకారమే చాలా మంది కట్టలేకపోయారు. ఆ పేమెంట్ 2 lakhs ఉన్నటువంటి వాళ్ళు అలా పెరిగి తర్వాత అది మొత్తంలో 3 lakhs అబోవ్ కూడా కొందరికి చేరింది. 2 lakhs పైన ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆలోచిస్తున్నాం, లిస్ట్ కూడా సర్వం సిద్ధం చేస్తున్నాం. ఇక 2 lakhs దాటి ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. అలాగే వ్యవసాయ శాఖ అధికారులు కూడా తెలియజేశారు. అయితే 2 lakhs పేమెంట్ ఉన్న వాళ్ళు ఎవరు, ఎంతమంది ఉన్నారు, మరి వీళ్ళకి ఎన్ని వేల కోట్లు కావాలి, అలాగే 2 lakhs పైన ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ రూపంలో అందించాము. అయితే ఇప్పటివరకు రుణమాఫీ ఎంతమందికి జరిగింది, ఇక రుణమాఫీ రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా వెల్ఫుల్ గా వీడియో కింద లింక్ అప్డేట్ చేశాను. దయచేసి మీరు లింక్ ఓపెన్ చేసి చూడండి. లింక్ వన్స్ మీకు కనబడకపోతే ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ వారికి గుర్తు చేయండి. అలాగే ఈ వీడియో ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ రుణమాఫీ పేమెంట్ల గురించి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని, సలహాలను, సందేహాలను గుర్తు చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.